సంస్థకు మళ్ళీ కోటి పైన చిల్లు పడతా ఉంది. అంటే ఎవరైనా నార్మల్గా అయితే ఇక్కడ గమ్మతున్న ముచ్చట వినొచ్చు మీరు ఇక్కడ. అయితే గీతే కొంతమేర తన సరుకును మాత్రమే కోల్పోతుంది, కానీ సరుకుతో పాటు డబ్బులు కూడా కోల్పోతూ ఉంది ఎన్టీపీసీ సంస్థ. మరి ఎన్టీపీసీ సంస్థ మనం అంటూ ఉంటాం అతిపెద్ద సంస్థ. ఏమైనా ఇబ్బంది జరిగితే వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు చెకింగ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు చెకింగ్ చేస్తూ ఉంటారు కదా, మొత్తం వచ్చి ఆ రైడ్ అని ఈ రైడ్లని జరుగుతూ ఉంటాయి. విజిలెన్స్ వాళ్ళు వస్తారు కదా, మరి విజిలెన్స్ వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి ఎగ్జాంపుల్గా మరి పట్టించుకోలేదు, సరే అయిపోతుంది. మరి ఇంత పెద్ద సంస్థ ఇంత పెద్దగా ఈ కోట్లు నోట్లు జరిగినప్పుడు మిగతా వారికి తెలియకుండా నడుస్తుందని మీరు గమనిస్తూ ఉన్నారా? ఇంత పర్టికులర్గా ఇంత కరెక్ట్గా తెలిసింది అందరికీ తెలిసే నడుస్తుంది, అంతే కదా, బాధ్యత నడుస్తుంది. మరి బాధ్యత ఇప్పుడు ఈ సంస్థకి ఏంటంటే ఈ బూడిది ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి ఎన్టీపీసీకి, అవును, డబ్బులు ఇచ్చి మరి ఖాళీ చేస్తారు.